హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మెంతి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అస్తమాట్లు మెంతి పప్పు, ఫ్రైలు, పచ్చళ్ళు అలానే కాకుండా ఇలా టమాటో వేసి కర్రీ చేస్తే మనకి రైస్‌లోకి బావుంటుంది. అండ్ చపాతీ, పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఒకవేళ మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ కూడా తప్పనిసరిగా చేయండి. అప్పుడే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఫస్ట్ ఇలా మెంతి కూరని కాడల నుంచి సపరేట్ చేసుకుని లీవ్స్ ఒక్కటే తీసుకోండి. నెక్స్ట్ వీటిని వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫైన్గా చాప్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకుని పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి. సో ఇలా నేను చూపిస్తున్నట్లుగా పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు త్వరగానే మాడిపోతాయండి. సో చిటపటలు ఆడిపోతున్నాయి కదా, ఇప్పుడే మనం శనగపిండి యాడ్ చేసేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకున్నా పర్వాలేదండి, లేదంటే మీ దగ్గర పుట్నాలు ఉన్నా సరే ఒక 2 స్పూన్స్ వాటిని యాడ్ చేసుకున్నా సరే పర్వాలేదు. ఇలా ఈ మూడింటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిపోయాక ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయల్ని ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని ఇలా పట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఇందులోనే ఆవాలు వేసుకోండి ఒక 1/2 స్పూన్, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా చేసుకుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. వీటిని కూడా ఒక 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్వి ఒక 2 టమాటోస్ తీసుకుని వాటిని కూడా వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని పైన మూత పెట్టేసి ఒక 70-80% వరకు కుక్ అయిపోనివ్వండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్కి ఇలా మగ్గిపోతాయండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మెంతి కూరని, ఆ మెంతి కూర అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో వాటర్ అప్పుడే పోయొద్దండి. ఆకుకూరలు అంటేనే అందులోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో ఇందులోంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి అదంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు మూవ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ ఆకుకూరని 2 కట్టలు తీసుకున్నానండి. దేనిలో అయినా సరే ఆకుకూర ఎక్కువగా ఉండేటట్టే చూసుకుంటాను. పప్పులో వేసినా సరే పప్పు కొంచెం క్వాంటిటీ అండ్ ఆకుకూర ఎక్కువ క్వాంటిటీ, అలా తింటేనే మనకి హెల్తీ కదా. సో అలా అని చెప్పి నేను ఇక్కడ 2 కట్టలు వేసాననమాట. సో ఆకుకూర ఎక్కువ ఉంటే మన కర్రీకి కానీ దేనికైనా సరే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో చూడండి, నేను చెప్పినట్లుగా ఇదంతా కూడా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక మీడియం సైజ్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసేసుకుని ఇందులో సాల్ట్, కారం వేసుకోవాలండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు వేసుకుని పొడి చేసుకున్నాం కదా. సో దాన్ని కూడా గ్రైండ్ చేసేసిందాన్ని ఇందులో వేసి యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిస్తే సరిపోతుందండి, చాలు. ఆకుకూర కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట మనకి. సో చూడండి, 10 మినిట్స్కి ఇలా కర్రీ అంతా కూడా ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా. సో మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని జస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.